హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం. అదేంటంటే 10th క్లాస్లోని రియల్ నంబర్ చాప్టర్ నుండి కొన్ని ఇర్రేషనల్ నంబర్స్ ఇచ్చి అది ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయండి అని అడగడం జరుగుతుంది. ఓకే, షో దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఇది ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలి. చూడండి, మనము ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలంటే అది ఒక రేషనల్ నంబరు కాదు అని మనం చూపిస్తే అది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, చూడండి, లెట్ us assume the contrary that 3 + 2√5 ఈజ్ రేషనల్ నంబర్. 3 + √5 అనేది 2√5 అనేది ఒక రేషనల్ నంబర్ అనుకుందాం. రేషనల్ నంబర్ అనుకుంటే రేషనల్ నంబర్స్ ఏ ఫామ్లు ఉంటాయి? p/q ఫామ్లు ఉంటాయి, అంటే ఫ్రాక్షన్ ఫామ్లు ఉంటాయి. కాబట్టి 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు a/b. ఇక్కడ a అండ్ b రెండు కూడా ఇంటీజర్స్, b నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, చూడండి, ఇక్కడ 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు a/b. చూడండి, ఇక్కడ √2 మాత్రమే ఉండాలి, √5 మాత్రమే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఇక్కడ నుండి 3ని కానీ 5ని కూడా రైట్ సైడు ట్రాన్స్పోజింగ్ చేయాలి. రైట్ సైడు ట్రాన్స్పోజింగ్ చేయాలి అంటే ఈజీగా ట్రాన్స్పోజింగ్ ఎలా చేయాలి? ఫస్ట్ 3ని ట్రాన్స్పోజింగ్ చేయాలి, తర్వాత 2ను కూడా ట్రాన్స్పోజింగ్ చేయాలి. చూడండి, సబ్ట్రాక్టింగ్ 3 from both sides. 3 from both sides. చూడండి, ఇక్కడ 3ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ బోత్ సైడ్ 3 చేత సబ్ట్రాక్టింగ్ చేయాలి. కాబట్టి 3 + 2√5 - 3, ఇక్కడ a/b -3. చూడండి, -3 క్యాన్సల్. ఇక్కడ ఏం మిగులుతుంది? 2 + √5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? b × 1 b అవుతుంది, 1 × a అవుతుంది, -3 × b 3b అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు 2 + √5 ఈజ్ ఈక్వల్ టు a -3b b అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు √5 అనే ఇర్రేషనల్ నంబర్ మాత్రమే ఉండాలి, కానీ 2 అనే రేషనల్ నంబర్ ఉంది కాబట్టి దాన్ని కూడా ట్రాన్స్పోజింగ్ చేయాలి. దీన్ని రైట్ సైడ్ తీసుకువెళ్ళాం అనుకోండి, దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? √5 ఈజ్ ఈక్వల్ టు a -3b దాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 2 అవుతుంది. ఓకే, √5 ఈజ్ ఈక్వల్ టు a -3b 2b అవుతుంది. చూడండి, ఇక్కడ a అండ్ b రెండు కూడా మనము ఇంటీజర్స్ అనుకున్నాం, b నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ముందే మనము అనుకున్నాం. కాబట్టి ఈ వాల్యూ అనేది ఏ వాల్యూ అవుతుంది? a -3b 2 అనేది ఒక రేషనల్ నంబర్. ఇది ఒక రేషనల్ నంబర్ అవుతుంది. చూడండి, ab రెండు ఇంటీజర్స్ కాబట్టి ఏనా రెండు ఇంటీజర్స్ని తీసుకొని దీనిలో ప్రతిక్షేపించినప్పుడు ఒక రేషనల్ నంబరే వస్తుంది. కానీ √5 అనేది కూడా రేషనల్ నంబరే కావాలి, ఎందుకంటే రెండింటి మధ్యలో ఈజ్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇది రేషనల్ నంబర్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ నంబరే కావాలి. కాబట్టి √5 ఈజ్ ఆల్సో రేషనల్ నంబర్. కానీ √5 అనేది రేషనల్ నంబర్ కాదు, ఏంటిది? ఇర్రేషనల్ నంబర్. కాబట్టి మనం అనుకున్న అజంప్షన్ అనేది రాంగ్. కాబట్టి బట్ ద కాంట్రడిక్ట్ దట్ ఫ్యాక్ట్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. మనం అనుకున్న అజంప్షన్ ఫాల్స్. కాబట్టి హెన్స్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, చాలా సింపుల్గా మనము దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం.
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్లో రిపీటెడ్గా పబ్లిక్ ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చినాయి కాబట్టి ఎక్కువసార్లు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. షో దట్ 5 మైనస్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో ఏ రకంగా ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలంటే దాన్ని రేషనల్ నంబర్ అనుకుంటున్నామో అదే పద్ధతిని ప్రతి ప్రాబ్లంలో అదే విధానాన్ని పాటించాలి. ఓకేనా? రైట్. కాబట్టి ఇప్పుడు ఇది ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలంటే తప్పకుండా దాన్ని మనం ఏమనుకోవాలి? రేషనల్ నంబర్ అని అనుకోవాలి. కాబట్టి లెట్ us assume the contrary that 5 minus root 3 is రేషనల్ నంబర్. ఓకే, ఇక్కడ 5 మైనస్ రూట్ 3 అనేది రేషనల్ నంబర్ కాబట్టి అది తప్పకుండా a/b ఫామ్లో ఉండాలి. కాబట్టి 5 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు a/b. ఏబీలు రెండు కూడా ఏ రకంగా ఉండాలి? రెండు ఇంటీజర్స్ కావాలి. దాని యొక్క డినామినేటర్ 0 కాకుండా ఉంటేనే అది రేషనల్ నంబర్ అవుతుంది. ఓకేనా? రైట్, చూడండి. 5 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు a/b. ఇక్కడ మనం ఏం వాల్యూ కావాలి? ఒక ఇర్రేషనల్ నంబర్ మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉండాలి. రేషనల్ నంబర్స్ అన్నీ కూడా రైట్ సైడ్ ట్రాన్స్పోజింగ్ కావాలి. చూద్దాం. ఇక్కడ +5ని రిమూవ్ చేయాలంటే సబ్ట్రాక్టింగ్ 5 ఫ్రమ్ బోత్ సైడ్స్. చూడండి, 5 మైనస్ రూట్ 3 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b మైనస్ 5. చూడండి, ఇక్కడ -5ని మైనస్ చేసినాం, ఇక్కడ కూడా మైనస్ చేసినాం కాబట్టి వాల్యూ ఏం చేంజ్ కాదు. ఇక్కడ +5 -5 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -3 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు? b ఇంటూ 1 b, 1 ఇంటూ a మైనస్ b ఇంటూ 5 5b. ఓకే, ఇక్కడ మనకి ఏమొస్తుంది చూడండి, మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కూడా ఉండద్దు దీని మీద, తప్పకుండా ప్లస్ఏ ఉండాలి. కాబట్టి ఈ మైనస్ని రిమూవ్ చేస్తే రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ దగ్గర మైనస్ అవుతుంది, మైనస్ ఏ. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 5b అవుతుంది బై b అవుతుంది. ఓకే, చూడండి, ఈ మైనస్ అనేది రిమూవ్ చేయాలి కాబట్టి ఈ మైనస్ ఇటు క్యాన్సల్ కావాలంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూలో మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్లు మైనస్ అవుతాయి కాబట్టి -a ప్లస్ 5b బై b అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఏబీలు రెండు కూడా ఇంటీజర్స్ కాబట్టి b నాట్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది మనకు? చూడండి, ఆ వాల్యూ అనేది రేషనల్ నంబర్ అవుతుంది. కాబట్టి -a ప్లస్ 5b బై b ఈజ్ రేషనల్. అండ్ ఇది రేషనల్ కాబట్టి ఇది కూడా రేషనల్ అవుతుంది. ఎందుకు? ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి. ఇది రేషనల్ అన్నప్పుడు ఇది కూడా రేషనల్ నంబరే కావాలి. అండ్ రూట్ 3 ఈజ్ ఆల్సో రేషనల్ నంబర్. కానీ ఇక్కడ రూట్ 3 అనేది రేషనల్ నంబరా? కాదు, రూట్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్. బట్ ద కాంట్రడిక్ట్ ద ఫ్యాక్ట్ దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. హెన్స్ కాబట్టి 5 మైనస్ రూట్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. 5 మైనస్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఎందుకంటే మన అజంప్షన్ అనేది రాంగ్ అయింది. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ అయింది కాబట్టి అది ఒక ఇర్రేషనల్ నంబర్. మనం ఏమని అజ్యూమ్ చేసినాం? మనము రేషనల్ నంబర్ అని అజ్యూమ్ చేసినాం, కానీ అది రేషనల్ నంబర్ కాలే, ఇర్రేషనల్ నంబర్ అయింది కాబట్టి మన అజంప్షన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇది ఒక ఇర్రేషనల్ నంబర్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఫస్ట్ కొన్ని ప్రశ్నలు మనకు సాల్వ్ చేయడం అర్థమైతే
అన్ని ప్రశ్నలు చాలా సులభంగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఏ వర్డ్స్ తోటి ఏ ఏ ఇంట్స్ ప్రాబ్లం, ఇదే ఇంట్స్ తోటి మనము ఈజీగా మనము ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. చూడండి, ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. చాలాసార్లు రిపీటెడ్గా పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే ప్రాబ్లం. ఓకేనా? చూడండి, ఈ ప్రాబ్లం చూద్దాం. షో దట్ √3 ప్లస్ √5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. దీన్ని √3 ప్లస్ √5ని ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలి. చూడండి, ఇర్రేషనల్ నంబర్ ప్రూవ్ చేయాలంటే ఇదివరకు తెలుసుకున్నట్టుగానే మనం అది ఒక రేషనల్ నంబర్ అని అనుకోవాలి. కాబట్టి లెట్ us assume the counter is that √3 plus √5 is రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ కావాలంటే అది ఏ రకంగా ఉండాలి? a/b ఫామ్లు ఉండాలి. కాబట్టి √3 ప్లస్ √5 ఈజ్ ఈక్వల్ టు a/b. ఇక్కడ a అండ్ b అనేటి ఇంటీజర్స్, b0 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. రెండు కూడా ఇర్రేషనల్ నంబర్సే. కాబట్టి తప్పకుండా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు బోత్ సైడ్ మనము స్క్వేరింగ్ చేయాలి. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. కాబట్టి √3 ప్లస్ √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్, a/b హోల్ స్క్వేర్. చూడండి, ఈ ప్రాబ్లం రావాలంటే మనకు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలియాలి. చూడండి, ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా చూద్దాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దానికి స్క్వేర్ చేయాలి. ఓకే, అదే రకంగా ప్లస్ పెట్టి సెకండ్ దానికి స్క్వేర్ చేయాలి, b స్క్వేర్, ప్లస్ 2 పెట్టి ఈ రెండింటి ఇంటూ చేయాలి, ab. ఈ ప్రాబ్లంను, ఈ ప్రిన్సిపల్ని మీరు గుర్తుంచుకోవాలి. అది రాకపోతే, ఈ సూత్రం రాకపోతే ఈ ప్రాబ్లం మనం చేయలేం. చూడండి, చాలా సింపుల్గా అదే రకంగా ఇర్రేషనల్ నంబర్కి సంబంధించిన ఇర్రేషనల్ నంబర్స్ని స్క్వేర్ చేయడం కూడా మీకు రావాలి. రాకపోతే కూడా ఈ ప్రాబ్లం రాదు. చూడండి, ఇక్కడ √3 హోల్ స్క్వేర్ అంటే 3, √5 హోల్ స్క్వేర్ అంటే కూడా ఎంత? 5, √10 వస్తుంది. ఎందుకంటే ఓకే, ఇక్కడ √3 ఇంటూ √5ని మల్టిప్లై చేస్తే √15 వస్తుంది. ఓకే, ఇలా మీరు స్క్వేర్ చేయడం వస్తే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో రాయాలంటే √3 హోల్ స్క్వేర్ని స్క్వేర్ చేయాలి. చూడండి, √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత ఉన్నది? ఇక్కడ √3 హోల్ స్క్వేర్ అంటే చూద్దాం, a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో రాద్దాం. √3 హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని స్క్వేర్ చేయాలి, √5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ √5 ఇక్కడ ఎంత అవుతుంది? √15 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ రాయచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ √3 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 3 ప్లస్ √5 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 5. ఇక్కడ 2√15 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ రాయచ్చు. ఈ రెండింటిని యాడ్ చేస్తే 8 అవుతుంది. ప్లస్ 2√15 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. చూడండి, మనము ఇదివరకే చేసినట్టు 8 ప్లస్ 2√15 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. 8ని రైట్ సైడ్ మనం ట్రాన్స్పోజింగ్ చేద్దాం. ఏమవుతుంది? 2 ప్లస్ √15 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 8. ఓకే, చూడండి, ఇక్కడ ఏమవుతుంది? √15 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ b స్క్వేర్. ఓకే, 1 ఇంటూ b స్క్వేర్ b స్క్వేర్, ఇక్కడ a స్క్వేర్ ఇంటూ 1 a స్క్వేర్, ఇక్కడ మైనస్ 8 ఇంటూ b స్క్వేర్ 8b స్క్వేర్, ఇక్కడ
ఇక్కడ చూడండి 2 అనేది రైట్ సైడ్ ట్రాన్స్పోజింగ్ అయినప్పుడు ఇక్కడ 2 వస్తుంది. కాబట్టి √5 ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ 8b² బై 2b² అని రాయొచ్చు. చూడండి ఇక్కడ సిన్స్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్ b నాట్ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ a² మైనస్ 8b² బై 2b² ఈజ్ రేషనల్. కాబట్టి ఇక్కడ √15 కూడా రేషనల్ నెంబరే కావాలి. ఇక్కడ √15 ఈజ్ రేషనల్ నెంబర్ కావాలి. ఎందుకంటే ఈ రెండింటి ఈజ్ ఈక్వల్ టు మధ్యలో ఏముంది? ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ నెంబర్ కావాలి. కానీ √15 అనేది ఇర్రేషనల్ నంబర్. ఇక్కడ √15 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్. కాబట్టి మన యొక్క అజంప్షన్ అనేది రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. సో √3 ప్లస్ √5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది 10th క్లాస్లో రిపీటెడ్ ప్రాబ్లం. ఓకే, ఇలాంటి ప్రశ్నలు తప్పకుండా మీకు 10th క్లాస్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది పిల్లలు ఇది a+b² రూపంలో రాయడం, ఈ క్యాలిక్యులేషన్లో చాలామంది పిల్లలు ఇక్కడ తడబడి ఈ ప్రాబ్లంను చాలా హార్డ్ ప్రాబ్లం అని చాలామంది పిల్లలు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయకుండా వదిలివేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పార్ట్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఎలా వచ్చినా కానీ మీరు సక్సెస్ఫుల్గా ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు. 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే.